కాళేశ్వర పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నామండి. ఈ వీడియోలో మనం పుష్కరాల యొక్క చరిత్ర మరియు అలాగే మన దేశంలో సరస్వతి పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి మరియు తెలంగాణలో నుండి ప్రజలు ఇక్కడికి ఎలా చేరుకోవాలి, అలాగే ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లు ఏమిటి ఇక్కడ సరస్వతి పుష్కరాల్లో, మరియు ఇక్కడ జరగబోతున్నటువంటి ముఖ్య సంఘటనల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవాలండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోని పూర్తిగా చూడండి. సరస్వతి పుష్కరాలు 2025లో మనకి మే 15 నుండి మే 26 వరకు కాళేశ్వరంలోని సరస్వతి ఘాట్ వద్ద మనకి జరుగుతున్నాయండి. ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం అనేది కూడా చాలా మంచి ఏర్పాట్లు చేసింది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించారని మనకు తెలుసు. అలాగే మనం ఇంకా ఈ పుష్కరాలు తెలంగాణలో కాళేశ్వరం తెలంగాణలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే ఉన్నటువంటి ఒక పవిత్ర తీర్థస్థలం. ఇక్కడ గోదావరి, ప్రాణహిత మరియు అంతర్వాహిని సరస్వతి నదులు కలిసే ఒక త్రివేణి సంగమం అండి ఇది. ఈ ప్రదేశం త్రిలింగ క్షేత్రంగా కూడా పిలుస్తారు. త్రిలింగ క్షేత్రంలో మిగతా 2 శివాలయాల్లో ఒకటి వచ్చేసి ద్రాక్షారామం, ఇంకొకటి శ్రీశైలం అండి. ఇంకా సరస్వతి పుష్కరాల గురించి తెలుసుకున్నట్టయితే అసలు సరస్వతి పుష్కరాలు మనకు జ్ఞానం, సంగీతం, కళలు మరియు విద్య దేవత అయినటువంటి సరస్వతి దేవిని ఆరాధించడానికి ఈ పుష్కరాలను నిర్వహిస్తారు. అలాగే మన కాళేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం ఈ పుష్కరాలకు మనకు కేంద్ర బిందువుగా మారింది. ఈ ఆలయంలో మనకు ముక్తీశ్వర స్వామి అంటే మనకి శివుడు, కాళేశ్వర స్వామి అంటే యముడు, 2 లింగాల రూపంలో కొలువై ఉన్నారు. ఈ క్షేత్రానికి ఈ విధంగా మంచి ప్రత్యేకత వచ్చింది. మన సరస్వతి పుష్కరాలు ఇండియాలో 2 చోట్ల జరుగుతున్నాయి. ఒకటి కాళేశ్వరం అయితే ఇంకొకటి మన విలేజ్ ఉత్తరాఖండ్లో ఉందండి. మనం కాళేశ్వరానికి బై రోడ్ ద్వారా మనం హైదరాబాద్ నుంచి దాదాపు 208 కిలోమీటర్లు వస్తుంది. మనం NH 163 మీద మనం 4 గంటల్లో చేరుకోవచ్చు. మనం ఈ పుష్కరాలకి బై ట్రైన్ ద్వారా వస్తే మనం వరంగల్ స్టేషన్లో దిగిన తర్వాత వరంగల్ బస్ స్టాండ్ నుంచి సపరేట్ బస్సులు తెలంగాణ ప్రభుత్వం అనేది అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మనకు వరంగల్ నుంచి 65 కిలోమీటర్లు వస్తుందండి. ఇంకా సరస్వతి పుష్కరాల్లో మనం మెయిన్గా చెప్పుకున్నట్టయితే మనం హారతి అని చెప్పాలి. ఇక్కడ మన నదీ దేవతను మన కర్పూరం, నెయ్యి, అలాగే దీపాలతో మనం పూజిస్తాము. అలాగే మనం ఇక్కడ వేద మంత్రాల, శంఖనాదం, అలాగే గంటల స్వరాలతో ఈ హారతి అనేది ఇవ్వడం జరుగుతుంది. సరస్వతి పుష్కరాల్లో మెయిన్గా మనకు హారతి అనేది కొన్ని రకాలుగా ఉంటుంది. దానిలో మెయిన్గా సరస్వతి నవరత్నమాల హారతి, ఇది ప్రతిరోజు సాయంత్రం 6:45 నుంచి 7:30 వరకు మన సరస్వతి ఘాట్ వద్ద జరుగుతుందండి. దీనికి నవరత్నమాల అనే హారతికి పేరు ఎందుకు వచ్చిందంటే దీంట్లో భాగంగా 9 రత్నాలు అలాగే దీపాలతో ఉంటుంది కాబట్టి సరస్వతి నవరత్నమాల హారతి అని పిలుస్తారు. మొదటి రోజు మన ముఖ్యమంత్రి గారు ఈ హారతి కార్యక్రమంలో పాల్గొని చాలా ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అలాగే ఈ హారతి అనేది విజ్ఞానం, జ్ఞానం మరియు ఆధ్యాత్మిక శుద్ధీకరణ కోసం అనే సరస్వతి దేవికి మనం హారతి అనేది ఇస్తాము. ఇంకా 2వ హారతి గురించి చెప్పుకున్నట్టయితే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి గోదావరి హారతి అండి. ఇది మన మంత్రి గారు వచ్చినటువంటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఇది త్రివేణి సంగమంలో గోదావరి మరియు ప్రాణహిత సరస్వతి నదుల కలయిక వద్ద జరుగుతుంది. ఈ హారతి అనేది మన కాశీ నుంచి వచ్చినటువంటి వేద పండితులచే ముఖ్యంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ హారతి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే తెలంగాణ సంస్కృతి మరియు ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షించే ఉద్దేశంతో ఈ హారతి అనేది చేపట్టడం జరుగుతుంది. అలాగే 3వ హారతి గురించి చెప్పినట్లయితే సాధారణ పుష్కర హారతి. సాధారణ పుష్కర హారతి అనేది రోజు సాయంకాల సమయంలో మనకు నదీ తీరంలో ఈ హారతి అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా కర్పూరం, నెయ్యి, దీపాలతో నదీ దేవతకు మనం హారతి ఇస్తాము. అలాగే ఈ హారతి ఇచ్చేటప్పుడు వేద మంత్రాలు, శంఖనాదాలు, అలాగే గంటల స్వరాలతో ఇది జరుగుతుంది. ఈ హారతి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ హారతి అనేది సరస్వతి యొక్క జ్ఞానం అలాగే శుద్ధీకరణ శక్తులను ప్రార్థించడానికి మనకు ఒక సరళమైన శక్తివంతమైన ఆచారంగా దీన్ని చెప్పుకుంటారు. అలాగే మిగతా ఇంకా ఇతర సంభావ్య హారతిలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా మనకు గోదావరి మరియు కృష్ణా నది పుష్కరాల సమయంలో కూడా ఈ హారతులు అనేవి ఇస్తారు. దాంట్లో ఓంకార హారతి, నాగహారతి, త్రిశూల హారతి, నంది హారతి, అలాగే సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి మరియు నక్షత్ర హారతి వంటి ఇతర హారతులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ హారతులు అనేవి స్థానిక సాంప్రదాయాల్లో మరియు పురోహితుల ఆధీనంలో జరుగుతూ ఉంటాయి.
ఈ హారతులనే నదీ దేవతను మనం వివిధ రూపాల్లో కొలుచుకోవడానికి, అలాగే వారి యొక్క దేవత యొక్క ఆశీర్వాదాలు. ఇంకా మనం కాళేశ్వర క్షేత్రంలో మెయిన్ ఆకర్షణలు ఏంటంటే మొదటిది త్రివేణి సంగమం, రెండవది సరస్వతి హారతి అండి, మూడవది కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్, ఇంకా నాలుగవది మహాసరస్వతి అమ్మవారి టెంపుల్, ఇంకా లాస్ట్ది పుష్కర్ ఘాటు, అలాగే ఇంకా మిగతా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వారు మనకు పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా చాలా బొమ్మలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మన పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా మిగతా స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ మన ఉచిత వైద్య శిబిరం, అలాగే ఈ వరుసలో కొన్ని స్టాల్స్ అనేది మేము వెళ్ళేసరికి మూసేయడం జరిగింది. తర్వాత పక్క వరుసలో ఉన్నటువంటి మనకి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ దానికోసం పాస్లు అయితే ఇస్తున్నారండి ఇక్కడ. ఆ తర్వాత మనకి ఇంకా మిగతా స్టాల్స్ కూడా ఉన్నాయండి. రైట్ సైడ్లో ఫ్యాషన్, అదే క్లాతింగ్, అలాగే మా మహిళ వాళ్ళు చేసినటువంటి వస్తువులు, అలాగే వెరైటీ దుస్తువులు, అలాగే కూల్ డ్రింక్స్, ఇంకా మనకు ఇంకా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత తెలంగాణ జైళ్ళ శాఖ వారు బిజినెస్తో చేసినటువంటి వస్తువులు కూడా అమ్మకం పెట్టడం జరిగింది కాళేశ్వర సరస్వతి పుష్కరాల భాగంగా. అలాగే ఇక్కడ మహిళలు తయారు చేసినటువంటి వస్తువులు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా మిగతా స్పోర్ట్స్ పిల్లలు ఆడుకోవడానికి అని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. మిగతా స్టాల్స్లో కూడా మహిళలు తయారు చేసిన పూజా వస్తువులు, కిరాణా సామాన్స్, అలాగే బెడ్ కవర్స్, ఇంకా మిగతా హ్యాండ్మేడ్ ఇంకా ఉన్నటువంటి వస్తువులన్నీ స్టాల్స్లో పొందపరచడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చండి. ఇక్కడ వచ్చిన వారికి ఇంకా డౌట్ ఉంటుందండి. ఇక్కడ ఒకవేళ లేట్ అయితే ఎక్కడ ఉండాల్సి అనేది, దానికోసం మనకు తెలంగాణ గవర్నమెంట్ వారు 100 బెడ్ టెంట్ సిటీ అనేది మహదేవ్పూర్ మండలంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ 50,000 నుంచి 150,000 మంది ఆ రోజు భక్తులని ఉండవచ్చు. కానీ దీనికోసం అడ్వాన్స్ బుకింగ్ అనేది చేసుకోవాలండి, లేకపోతే దొరకవు. ఇంక ఇక్కడ ప్రధాన ఆకర్షణ అంటే మనకు హెలికాప్టర్ రైడ్ అండి. ఇది పర్ పర్సన్కి 4,500 తీసుకొని మనకు ఒక 6 minutes or 7 minutes రౌండ్ ట్రిప్ అయితే వేయడం. తర్వాత మేము దేవుని దర్శనం చేసుకొని బయలుదేరడం అయితే జరిగింది. సో ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక వీడియోలో